డిపార్ట్మెంట్ టెస్ట్ అంటే ఏంటి? డిపార్ట్మెంట్ టెస్ట్‌కి, ప్రమోషన్‌కి, ప్రొబేషన్‌కి అండ్ ఇంక్రిమెంట్స్‌కి ఉన్న కనెక్షన్ ఏంటో ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. క్లియర్‌గా చూడండి. ముందుగా డిపార్ట్మెంట్ టెస్ట్ అంటే ఏమిటంటే, ఆల్రెడీ గవర్నమెంట్ జాబ్ చేస్తున్న ఎంప్లాయీస్ ఆ జాబ్‌లో కొన్ని బెనిఫిట్స్‌ని తీసుకోవడానికి వాళ్ళు రాసే ఎగ్జామే డిపార్ట్మెంట్ ఎగ్జామ్. అంటే ఇన్ సర్వీస్‌లో ఉన్న అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎగ్జామ్ రాసి ఆ జాబ్‌లో కొన్ని బెనిఫిట్స్‌ని తీసుకుంటారు. లైక్ ప్రొబేషన్ అవ్వచ్చు, ప్రమోషన్ అవ్వచ్చు, ఇంక్రిమెంట్ అవ్వచ్చు. ఈ ఎగ్జామ్ ఎవరు కండక్ట్ చేస్తారు? ఈ డిపార్ట్మెంటల్ ఎగ్జామ్ అనేది ఆంధ్రప్రదేశ్‌లో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు, తెలంగాణలో అయితే తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు కండక్ట్ చేస్తారు. ఈ డిపార్ట్మెంటల్ ఎగ్జామ్ అనేది ప్రతి డిపార్ట్మెంట్‌కి అండ్ ప్రతి క్యాడర్‌కి కూడా సెపరేట్ ఉంటుంది. అంటే అన్ని డిపార్ట్మెంట్స్‌లో స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయినా ఒకే ఎగ్జామ్ అయితే ఉండదు. డిపార్ట్మెంట్ కూడా పేపర్ మారిపోతూ ఉంటుంది. సిలబస్ మారిపోతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ పంచాయత్ సెక్రటరీ తీసుకుంటే ఆ క్యాడర్ పోస్ట్‌కి కొన్ని పేపర్స్ ఉంటాయి. కోర్టు పోస్టులు తీసుకుంటే ఒక ఎగ్జామ్ ఉంటుంది. అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ తీసుకుంటే వాళ్ళకి తగ్గ క్వెషన్ పేపర్స్ వాళ్ళకుంటాయి. బట్ ఎగ్జామ్స్ అన్నీ కూడా ఒకే షెడ్యూల్‌లో జరుగుతూ ఉంటాయి. ఈ షెడ్యూల్ అనేది ఇయర్‌లీ ట్వైస్ కండక్ట్ చేస్తారు. మే అండ్ నవంబర్ సెషన్. ఈ ఎగ్జామ్స్ అనేవి మనం మేలోను గాని, నవంబర్‌లో కానీ అలా పడుతూనే ఉంటాయి. మనం రాస్తూనే ఉంటాం. పాస్ అయిపోతాం. వన్స్ పాస్ అయితే ఇంక రాయాల్సిన అవసరం లేదు. పాస్ మార్క్ అనేది ఒకప్పుడు 40% ఉన్న నెగెటివ్ మార్క్ ఉండేది. 2021 వరకు. 2021లో ఈ నెగెటివ్ మార్క్‌ని రిమూవ్ చేసేసి నెగెటివ్ మార్క్ తీసేసి 40% పాస్ మార్క్ పెట్టారు. కొన్ని ఎగ్జామ్స్ అయితే 35% పాస్ మార్క్ పెట్టారు. సో 35% ఆర్ 40% ఏవైతే ఎగ్జామ్ తగ్గుంటాయో అవి పాస్ అయితే మీరు ఎగ్జామ్ పాస్ అయిపోయినట్టే. ఇవి ఎందుకు యూజ్ అవుతాయి డిపార్ట్మెంట్ టెస్ట్‌లు? ప్రమోషన్ ఇచ్చేటప్పుడు డిపార్ట్మెంట్ టెస్ట్‌లో క్వాలిఫికేషన్ చూస్తారు. క్వాలిఫై అయ్యారా లేదా అని చూస్తారు. కొన్ని డిపార్ట్మెంట్స్‌లో ప్రొబేషన్ డిక్లేర్ చేయడానికి డిపార్ట్మెంట్ టెస్ట్‌లు కంపల్సరీ చూస్తారు. అండ్ కొన్ని డిపార్ట్మెంట్ టెస్ట్‌లు పాస్ అయితే వాళ్ళకి ఒక అదనపు ఇంక్రిమెంట్ అనేది యాడ్ అవుతుంటుంది. ప్రతి డిపార్ట్మెంట్‌లో ఇంక్రిమెంట్ ఉంటుందా అంటే ప్రతి డిపార్ట్మెంట్ ఉండదు. కొన్ని డిపార్ట్మెంట్స్ మాత్రమే ఉంటుంది. సో ఈ డిపార్ట్మెంట్ టెస్ట్ అనేవి సర్వీస్‌లో జాయిన్ అయిన వాళ్ళకి 2 సార్లు అంటే 2 సార్లు ఫెయిల్ అయిపోయినప్పటికీ వాళ్ళకి ఆ 2 సార్లు ఎగ్జామ్ రాస్తే ఆన్ డ్యూటీ కింద కన్సిడర్ అవుతుంది. 2 సార్లు పేరే ఫెయిల్ అయిపోతే థర్డ్ టైమ్ మాత్రం మీరు సెలవు పెట్టుకోవాల్సి ఉంటుంది. దానికి రూల్ పోస్ట్ ఉంది. అంటే మీరు ఎగ్జామ్‌కెళ్ళిన రోజు ఆన్ డ్యూటీ. అలా 2 సార్లు ఆన్ డ్యూటీ ఇస్తారు. మీరు 2 సార్లు కూడా ఫెయిల్ అయిపోయి మళ్ళీ మూడో సార్లు ఎగ్జామ్ కడితే గనుక మూడోసారి మీరు సెలవు పెట్టుకోవాలి. అంటే సాలరీ రాదు ఆ రోజుకి. సో ఈ విధంగా డిపార్ట్మెంట్ టెస్ట్ అనేవి గవర్నమెంట్ నిర్వహించబడతాయి. అండ్ ఈ ఎగ్జామ్స్ అనేవి గవర్నమెంట్ జాబ్‌లో వచ్చిన తర్వాత మాత్రమే రాసుకోవాలి. ఎందుకంటే మీకు జాబ్ కన్ఫర్మ్ అయ్యాక మీకు ఒక ఎంప్లాయీ ఐడీ ఉంటుంది. ఆ ఎంప్లాయీ ఐడీ మీద మాత్రమే మీకు ఒక ఓటీపీఆర్ ఐడీ క్రియేట్ అవుతుంది. సెపరేట్ డిపార్ట్మెంట్‌లో ఓటీపీఆర్ ఐడీ ఉంటుంది. ఎంపీఎస్ అభ్యర్థులు ఓటీపీఆర్ ఐడీ క్రియేట్ చేస్తారు. మీకు జాబ్ వచ్చిన తర్వాత మీ యొక్క ఎంప్లాయీ ఐడీ మీద ఇంకొక ఐడీ క్రియేట్ అవుతుంది. డిపార్ట్మెంటల్ ఐడీ అదే డిపార్ట్మెంటల్ ఓటీపీఆర్ ఐడీ. ఆ ఐడీ ఉన్న వాళ్ళు మాత్రమే ఎగ్జామ్ రాసుకోవాలి. నాకు తెలిసిన కొంతమంది అభ్యర్థులు ఒకప్పుడు ఓటీపీఆర్ లేని టైంలో ఈ డిపార్ట్మెంట్ టెస్ట్ ముందుగానే క్వాలిఫై అయిపోయారు. జాబ్ వచ్చాక కన్సిడర్ చేయలేదు. వాళ్ళు మళ్ళీ రాయాల్సొచ్చింది. సో మీరందరూ గుర్తుపెట్టుకోండి. డిపార్ట్మెంట్ టెస్ట్ అంటే ఇవి ఆల్రెడీ సర్వీస్‌లో ఉన్న అభ్యర్థులు మాత్రమే. అండ్ ఇంకొక మెయిన్ విషయం డిపార్ట్మెంట్ టెస్ట్‌లు పాస్ అయిపోయినంత మాత్రాన ప్రమోషన్ ఇవ్వాలో రూల్ అయితే లేదు. ప్రమోషన్ అనేది రోస్టర్ వైస్‌గా, వేకెన్సీస్ వైస్‌గా మాత్రమే ఫిల్ చేస్తూ ఉంటారు. నేను సర్వీస్‌లో వచ్చాను. 2 ఇయర్స్‌లో మొత్తం డిపార్ట్మెంట్ టెస్ట్‌లు పాస్ అయిపోయాను. నాకు ప్రమోషన్ ఇవ్వండి అంటే ఇవ్వరు. ముందు ఎవరైతే పాస్ అయ్యి ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఇస్తూ వస్తారు. అండ్ డిపార్ట్మెంట్ టెస్ట్‌లో నాకు హై మార్క్స్ వచ్చి, లో మార్క్స్ అని ఇచ్చి ఉండదు. డిపార్ట్మెంట్ టెస్ట్ క్వాలిఫైయింగ్ మాత్రమే. నువ్వు పాస్ అయ్యావో, ఫెయిల్ అయ్యావో మాత్రమే మీ రిజల్ట్ వస్తుంది. అండ్ ఎన్ని మార్క్స్ వచ్చాయి ఉండదు. నీ మెరిట్ ఎవరు చూడరు. సో ఇవి డిపార్ట్మెంట్‌కి సంబంధించిన క్లారిఫికేషన్. ఎవరికైనా డౌట్స్ ఉంటే కనుక ఎక్స్‌ప్లెయిన్ చేయండి. అండ్ చెప్పండి నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ డిపార్ట్మెంట్ సంబంధించిన బుక్స్ అనేవి కొన్ని పబ్లిషర్స్ ప్రింట్ చేస్తున్నారు. ఎవరికైనా ఆ డిపార్ట్మెంట్ టెస్ట్ బుక్స్ కావాలంటే కనుక కింద కామెంట్ చేయండి. నేను ఎక్కడ దొరుకుతాయో చెప్తాను. అండ్ సో థాంక్ యూ.